ఒక వ్యక్తి 50 కోట్లు పెట్టి ఒక పెయింటింగ్ ను కొన్నాడు. కానీ అతను దానిని కత్తితో కోసి ఫ్రేమ్ పై ఉన్న ఫోటోను తీసివేసి చూయింగం ను అతికించాడు. వెంటనే జాక్ అనే మాంత్రికుడు తన మాయాజాలంతో టెలిపోర్టేషన్ పోర్టల్ ను పెయింటింగ్ ఫ్రేమ్ పై తెరిచాడు. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్యాలెస్ బండిపై పెయింటింగ్ ను అతికించాడు. వాళ్ళు అనుకున్నది జరిగిన వెంటనే జాక్ మరొక టెలిపోర్టేషన్ పోర్టల్ ను తెరిచి ఒక అమ్మాయిని అందులో ఉంచి లోపలికి పంపాడు. అది బంగారం, వెండి ఆభరణాలున్న బండి. కానీ ఆ అమ్మాయికి వాటిపై ఆసక్తి లేదు. ఆమె పెయింటింగ్ ను ఆ బండిలో ఉంచమని అనుకుంది. ఆ సమయంలో పెయింటింగ్ జారి కింద పడింది. వెంటనే జాక్ అక్కడ నుంచి రక్షక భటులు పెయింటింగ్ ను చూడకుండా తన కాళ్ళతో పట్టుకున్నాడు. అదృష్టవశాత్తు వాళ్ళు చూడలేదు. ముందుకు వెళ్తుండగా రక్షక భటులు అక్కడ ఉన్న ఒక వింత భంగిమను చూశారు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. జాక్ కి అందరూ సురక్షితంగా ఉన్నామని భావించిన వెంటనే ఒక సమస్య ఎదురైంది. ఆ రాయిని చూసి అక్కడ ఉన్న అమ్మాయి తన తోకతో బండి కర్రను గట్టిగా పట్టుకొని 2 చేతులతో పెయింటింగ్ ని లోపలికి లాగింది. తను అనుకున్న విధంగానే పెయింటింగ్ బండిలో ఉంచి టెలిపోర్టేషన్ పోర్టల్ ను ఫోటో ఫ్రేమ్ తో కప్పి తను ఈగగా మారి అక్కడ నుంచి తప్పించుకుంది.